శ్రీనివాస్ గారు నమస్తే. నమస్కారం అమ్మా, బాగున్నారా? యా సార్, ఫైన్. మీరు ఎలా ఉన్నారు? అక్కడంతా ఎలా ఉంది సార్? బాగున్నా అమ్మా, హ్యాపీ. బై గాడ్స్ గ్రేస్ వీఆర్ ఆన్ సేఫ్ సైడ్. యాక్చువల్ గా ఇదేదో అద్భుతమే. యాక్చువల్ గా అసలు ఒరిజినల్ ఐటినరీ ప్రకారం నేను నిన్న ఎగ్జిట్ అవ్వాలి మా గ్రూప్ అంతా కూడా, కానీ ఎందుకో సమ్ రీజన్ ఐ పోస్ట్ పోన్డ్ ద డేట్స్ అండ్ ఎగ్జిట్ వచ్చి 29th పెట్టుకున్నా అన్నమాట. అది భగవంతుడి అనుగ్రహం. ఓకే, నిన్ననే మీరు అక్కడ నుంచి రావాల్సి ఉండింది. ఎస్, యాక్చువల్ గా నా ఒరిజినల్ ఐటినరీ ప్రకారం నేను 20 ఐ థింక్ నిన్ననే ఎగ్జిట్ అవ్వాలి ఆ బోర్డర్. దానికి నేను 2 days ఎక్స్టెండ్ చేసుకోవటం వల్ల నేను 29th ఎగ్జిట్ అవుతున్నా అండి. ఓకే, అంటే మీతో పాటు టీం అంతా కూడా 29th కి ఎగ్జిట్ అవుతున్నారు. అంతే కదమ్మా, నేను మా టీం అంతా కూడా పర్మిట్ ఒకటే ఉంటుంది, ఎంట్రీ పర్మిట్, ఎగ్జిట్ పర్మిట్. వి ఆల్ షుడ్ ట్రావెల్ టుగెదర్. కలిసి వెళ్ళాలి, కలిసి బయటికి రావాలి. సార్ అసలు ఎప్పుడు వెళ్ళారు శ్రీనివాస్ గారు? ఆ రూట్ లోనే వెళ్ళాలి, ఏ రూట్ లోంచి వెళ్దామో ఆ రూట్ లోంచి బయటికి రావాలన్నమాట. టూర్ కి ఎప్పుడు స్టార్ట్ అయ్యారండి? నేను 18వ తారీఖు బయలుదేరానమ్మా హైదరాబాద్ నుంచి. 18 ఈవినింగ్ కాఠ్మండూకి వచ్చాం. 19 ఏమో నోవాకోట్ అని ఒక ప్లేస్ లో ఉన్నాము. 20వ తారీఖు నిన్న డిజాస్టర్ అయిన ప్లేస్ లో ఆ బోర్డర్ క్రాస్ అయ్యాం అన్నమాట. ఫ్లడ్ ఎఫెక్టెడ్ ఏరియా, ఆ బోర్డర్ క్రాస్ అయ్యాం. క్రాస్ అయ్యి 20th 21st టిబెట్ లోనే ఉన్నాం. 28th 21st కేరుంగ్ లో ఉండి 22nd సాగాకి వెళ్ళాం. 23rd మానస్ సరోవరం, 24th డార్చన్, 25th ఫస్ట్ డే పరిక్రమ చేసుకున్నాం. 26th సెకండ్ డే పరిక్రమ చేసుకుని కింద దిగుతున్నప్పుడు ఈ విషయం మాకు తెలిసిందండి. ఓకే, ఆ శ్రీనివాస్ గారు టీమ్ లో ఎంతమంది ఉన్నారండి? పిల్లలు ఉన్నారా? మహిళలు ఎంతమంది ఉన్నారు? ఓవరాల్ గా ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు? ఈ డీటెయిల్స్ అన్ని ఒకసారి చెప్తారా అండి? మా టీమ్ లో ఆల్మోస్ట్ ఎక్కువ మంది లేడీస్ ఉన్నారమ్మా. ఒక 6 couples దాకా ఉన్నారు. జెంట్స్ ఒక 5 members దాకా ఉంటారు. తర్వాత నా స్టాఫ్ ఏమో 13 మంది నా స్టాఫ్. టోటల్ మా గ్రూప్ 44 మంది అమ్మా. ఓకే, ఇంక్లూడింగ్ మీ స్టాఫ్ తో 44 మంది పరిక్రమకు వెళ్లారు మానస్ సరోవర్ యాత్రకి. అవునమ్మా, అవును. శ్రీనివాస్ గారు, ఇప్పుడు మీరు చెప్తున్నారు ఎటు నుంచి వెళ్లాలో అటు నుంచే రావాలి అని చెప్పి మీరు చెప్తున్నారు. ఇంతకు ముందు మనం న్యూస్ లో కూడా చూసాము, అక్కడ నుంచి కొన్ని వార్తలు వస్తున్నాయి, మానస్ సరోవర్ యాత్రని నిలిపివేస్తున్నాము, మళ్ళీ అక్కడ నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చే వరకు ఎవరు యాత్ర చేయొద్దు అని చెప్పి. సో మీరు కూడా ఎంట్రీ ఎట్లా ఉందో ఎగ్జిట్ అటు నుంచే రావాలి అని చెప్తున్నారు. ఏంటి మీకు ఇప్పుడు అబ్స్టకల్స్ ఏమున్నాయి శ్రీనివాస్ గారు? ఇప్పుడు అబ్స్ట్రక్షన్స్ అంటే ఇప్పుడు మాకు ఎంట్రీ కేరుంగ్ నుంచి అయ్యామమ్మా. ఎగ్జిట్ కూడా మాకు 29th బోర్డర్ క్రాస్ అవ్వాలి కేరుంగ్ నుంచే, ఇఫ్ ఆల్ ద థింగ్స్ గో వెల్. ఓకేనమ్మా. అయితే నిన్న ఫ్లడ్ వచ్చి అంత కొట్టుకుపోయింది కదా, ఇంక్లూడింగ్ చైనీస్ ఇమిగ్రేషన్ కౌంటర్ ఇవన్నీ కొట్టుకుపోయాయి. కాబట్టి చైనా షుడ్ గివ్ అస్ అనదర్ వే. అంటే మేము ఇంకొక దారి నుంచి ఎగ్జిట్ అవడానికి ద నియరెస్ట్ పాసిబిలిటీ ఈస్ కొడారి బోర్డర్ అని ఉంటుంది, అది ఇవ్వాలి. చైనా ఇంకా అది ఓపెన్ చేయలేదు. అది ఓపెన్ చేస్తే ఓవర్లాండ్ రూట్ వచ్చిన వాళ్ళందరూ కూడా దాని నుంచి వెళ్ళిపోతారు. సిమికోట్ నుంచి వచ్చిన వాళ్ళందరూ సిమికోట్ నుంచి వెళ్ళిపోతారు, అక్కడేం డ్యామేజ్ కాలేదు. అలాగే లాసా నుంచి వచ్చిన వాళ్ళు దే ఫ్లై బ్యాక్ ఫ్రమ్ లాసా. మేము ఓవర్లాండ్ నుంచి వచ్చాం కాబట్టి మళ్ళీ మాకు పర్మిట్ చేంజ్ చేయాలి. అది చైనా గవర్నమెంటే మాకు అలౌ చేయాలన్నమాట, లేకపోతే మమ్మల్ని అలౌ చేయరు. సో ఇవాళ మధ్యాహ్నం కల్లా వీ గెట్ పాజిటివ్ రిప్లై దట్ కొడారి ఏమైనా ఓపెన్ చేసే ఛాన్స్ ఉంది. ఓపెన్ చేస్తే దట్ ఈస్ ద ఈజియెస్ట్ పాస్ అవుట్ ఫర్ అస్. రైట్, ఇండియన్ ఎంబసీ నుంచి ఎటువంటి సహకారం ఉంది సార్? ఇప్పుడు చైనాతో ఈ ఇన్ఫర్మేషన్ అంతా సేకరించుకోవాలి, సో ఎట్లాంటి రిలేషన్ ఉంది సార్ ప్రెసెంట్? ఏంటమ్మా అది మాకేం తెలియలేదమ్మా ఇంకా, ఎందుకంటే మాకు ఇండియన్ ఎంబసీ నుంచి మాకు ఇంకా ఏం రీచ్ అవుట్ అవ్వలేదు. అలాగే చైనీస్ గవర్నమెంట్ నుంచి కూడా మాకేమీ తెలియలేదమ్మా ఇంకా ప్రస్తుతానికి. మా గైడ్ ఈస్ డూయింగ్ వెల్ అండ్ హీ విల్ డెఫినెట్లీ హెల్ప్ అస్ అమ్మా. అండ్ ఆల్సో శ్రీనివాస్ గారు, డిఆర్డిఓ మాజీ చైర్మన్ సతీష్ రెడ్డి గారు కూడా మీ టీంతోనే ఉన్నారు, మీతోనే ఉన్నారు కాబట్టి కొంచెం అబ్స్టకల్స్ లాంటివి ఏమీ ఉండకపోవచ్చు అని మేము భావిస్తున్నాం. ఖచ్చితంగా ఉంటుందమ్మా. whenever any celebrity travels with us, some privileges will added as a bonus కదా. వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది కదమ్మా ఖచ్చితంగా.
సార్ ఆయన తరఫు నుంచి ఎవరితోటైనా ఆయన మాట్లాడారా? దాని ద్వారా చర్యలు ఏమన్నా వేగవంతం అవుతున్నాయా? ఐ మీన్ సతీష్ రెడ్డి గారు మాట్లాడారా? ఆయన అంటే ఇప్పుడు దాకా మేము ఎవరితో ఎందుకు మాట్లాడట్లేదంటే, నాకు అన్లెస్ చైనీస్ మాకు సిఐపిఎస్సి అని ఉంటుందండి, నేను దాని త్రూ అప్లై చేస్తానన్నమాట ఎవ్రీ ఇయర్ పర్మిట్. ఆ చైనా ఇండియా పిలిగ్రిమేజ్ సర్వీస్ సెంటర్ నుంచి నాకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ వచ్చేంత వరకు ఐ షుడ్ నాట్ టేక్ ఎనీ కైండ్ ఆఫ్ అడ్వాంటేజ్ ఆర్ సపోర్ట్, ఎక్స్టర్నల్ సపోర్ట్ అండి. సో అన్లెస్ ఐ గెట్ క్లియరెన్స్, నాకు వాళ్ళ దగ్గర నుంచి క్లియరెన్స్ వచ్చిన తర్వాతే నా ఆప్షన్స్ ఉంటాయన్నమాట టు టేక్ ద రూట్ అన్నమాట. సో ఇన్ సచ్ కండిషన్ విల్ ఫైండ్ అవుట్. శ్రీనివాస్ గారు, మీరు ఇట్లా టీమ్ ని తీసుకెళ్తూ ఉంటారు, సేఫ్ గా మళ్ళీ వాళ్ళని తీసుకొస్తూ ఉంటారు. మధ్యలో ఇలాంటివి జరిగినప్పుడు అఫ్ కోర్స్ ఎవరైనా పానిక్ అవుతారు. మీకు ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ అండి ఇలాంటిది? అంటే ఇంత పెద్ద డిజాస్టర్ అన్నది ఎప్పుడు అంటే ఒక్కొక్కసారి మేము లాంగ్ బ్యాక్ ఒకసారి భూకంపం వచ్చింది, భయం అన్నది ఉంటుంది కాబట్టి ఎప్పుడైనా న్యాచురల్ గా ప్యానిక్ అవుతారు గ్రూప్. కానీ నేను ప్యానిక్ కాకూడదు కదా, గ్రూప్ ని ధైర్యంగా తీసుకెళ్ళినప్పుడు ధైర్యంగా తీసుకురావాలి. ఇదేంటంటే అన్ని యాత్రలా కాదు, కొద్దిగా రిస్క్ తో కూడినటువంటి యాత్ర. సో మా భగవంతుడి దయ వల్ల అందరినీ మోటివేట్ చేసుకుని పాజిటివ్ గానే తీసుకొస్తూ ఉంటామండి. మా గ్రూప్ లో ఇప్పటిదాకా పానిక్ అయితే ఎవరికి ఏం కాలేదండి పెద్దగా, ఎందుకంటే మేము ఆ సిచ్యువేషన్ దూరంగా ఉన్నాం కదా, దే హావ్ నాట్ విట్నెస్ దట్ వన్. సో దాన్ని కాకపోతే ఒకటే భయం ఏంటంటే ఇప్పుడు మనం ఎలా వెళ్తామండి అని ఒక ఆలోచన ఉంటుంది అందరికి. బట్ ఐ విల్ మేనేజ్ అమ్మా, ఐ టేక్ కేర్ ఆఫ్ దట్ వన్. సతీష్ రెడ్డి గారితో మాట్లాడినప్పుడు కూడా ఆయన పరిక్రమ చేసుకుంటున్నాము ఇక్కడ ఈ సంఘటన జరిగినప్పుడు అని చెప్తున్నారు. పరిక్రమ అంటే మీరు పరిక్రమ చేసుకుని తిరిగి వచ్చేసరికి చాలా ఎనర్జీ అంతా నిల్లైపోతుందండి. సో మరోవైపు ఈ పానిక్ సిచ్యువేషన్ ఏంటి, అసలు ప్రెసెంట్ స్టేట్ ఆఫ్ మైండ్ ఏంటి ఉన్న అందరి టూరిస్టుల్లో? పరిక్రమ చేసినప్పుడు ఎనర్జీ అనేది డౌన్ అవటం కంటే ఆనందం ఎక్కువ ఉంటుందమ్మా అందరికి. ఎందుకంటే ద పర్పస్ ఆఫ్ కమింగ్ కైలాష్, మానస సరోవరం చూసి ఆ కైలాస ప్రదక్షిణం చేయటం అనేది ఒక డ్రీమ్ అన్నమాట అందరికి. ఆ డ్రీమ్ లో స్ట్రెస్ ఎక్కువ మాకు ఉంటుంది, ఎందుకంటే అందరినీ సేఫ్ గా పరిక్రమ చేయించి తీసుకురావాలి స్టాఫ్ తోటి. ఆ స్ట్రెస్ మాకు ఉంటుంది, వాళ్ళకి కూడా భయం ఉంటుంది. కాకపోతే ఏంటంటే అందరూ దిగిన ఆనందంలో చాలా బాగా ఉంటారు, అబ్బా మేము పరిక్రమ చేసామని. అది అంత ఆనందాన్ని అనుభవించే సమయంలో ఈ విషాదమైన వార్త వినేటప్పటికీ నిజంగా అందరికీ బాధ అనిపించిందండి. ఎందుకంటే వాళ్ళు కూడా మనతోటి వచ్చిన తోటి యాత్రికులు ఆనందంతో తిరిగి వెళ్లే వాళ్ళు ఇలాగ అయిపోవటం, అలాగే కొంతమంది ఎవరైతే ఎంటర్ అవుతున్నారో వాళ్ళకి ఇలా జరగటం. ఈ రెండే కాకుండా మూడో విషయం ఏంటంటే మాలాగా ఎంతో మంది ఎదురు చూస్తూ నిన్న కాఠ్మండుకు చేరుకుంటారు ఉత్సాహంగా, వాళ్ళు బోర్డర్ క్రాస్ అవ్వాలి, వాళ్ళ పరిస్థితి ఇప్పుడు అయోమయంగా ఉంటుంది, రాలేరు అందుకని. అండ్ శ్రీనివాస్ గారు, ఎంతమంది తెలుగు వాళ్ళు అనే ఇన్ఫర్మేషన్ మీ దగ్గర ఏమైనా ఉంటుందా అండి? అంటే మీతో పాటు వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉండొచ్చు, అంటే మీ టీం కాకపోయినా మిగతా వాళ్ళైనా ఎంతమంది ఉండొచ్చు, ఏంటి ఇన్ఫర్మేషన్ ఉంటుందా అండి? అంటే ఇది మనకి బోర్డర్ లో ఎంట్రన్స్ అయ్యే వాళ్ళల్లో ఇమిగ్రేషన్ కౌంటర్ దగ్గర మాకు కలుస్తూ ఉంటారు, డైలీ వచ్చి వెళ్తూ ఉంటారు అనమాట. నాకు తెలిసినంత వరకు తెలుగు గ్రూప్ కూడా ఇంకో 2 గ్రూప్స్ ఉన్నాయండి. అండ్ మేము ఏంటంటే కొద్దిగా వేరే చోట అకామిడేషన్ అయి తీసుకున్నాం కాబట్టి మాకు ఐడియా లేదు వాళ్ళతోటి. కొద్దిగా నేను కొద్దిగా ప్రివిలేజ్డ్ ప్లేసెస్ లో పెట్టుకుంటా కాబట్టి మిగతా వాళ్ళతో అంత కాంటాక్ట్స్ ఉండవు అనమాట. ఓకే. అండ్ మీరు లైవ్ లో కనిపిస్తున్నారు శ్రీనివాస్ గారు, ఎన్టీవీ లైవ్ లో మీరు వెళ్ళే మార్గం కావచ్చు ఇదంతా ఒకసారి చూపిస్తారా మాకు? ఒకసారి ఫోన్ లో చూపిస్తారా? చూపిస్తాగండి. అండ్ మీరు టిబెట్ సాగా దగ్గర ఉన్నట్టున్నారు. అవునండి అవునండి. ఒకసారి మీరు వెళ్ళే ఆ వే అదంతా ఒకసారి లైవ్ లో మాకు ఏమైనా చూపించగలరా? చూపిస్తాగండి. యా యా ఇది ఇలా చూడండి అమ్మా, ఇలాగా. యా షూర్ షూర్. ఎందుకంటే అది తిరగట్లేదు. ఓకే ఓకే. కనబడుతుంది అమ్మా? యా కనిపిస్తుంది సార్, కనిపిస్తుంది. ఇదంతా హిల్ ఏరియా అమ్మా. ఇక్కడ నుంచి మానస సరోవరం వెళ్తా అనమాట. సాగా నుంచి మానస సరోవరం, మానస సరోవరం నుంచి కైలాస ప్రదక్షిణం, ఇవి అనమాట. అంత బ్యూటిఫుల్ హిల్ ఏరియాస్ ఉంటాయి.
ఎస్ శ్రీనివాస్ గారు, అంటే మీరు చూపిస్తున్న విజువల్సే చాలా బాగున్నాయి లైవ్ లో చూస్తుంటే, అంటే చూస్తుంటేనే చాలా ఆహ్లాదకరంగా ఉంది. బట్ ఇప్పుడు మీరు చేసే సిచ్యువేషన్ లో లేరు అని అనిపిస్తుంది, ఆ ప్రకృతి గాని ఇదంతా గాని. అవునమ్మా, వచ్చినప్పుడు ఉన్నంత అంత ఆనందం ఇప్పుడైతే లేదమ్మా. ఎందుకంటే అది కొద్దిగా పాపం ఇంత విషాదం కదమ్మా. అంత చాలా దూరం దూరం నుంచి వస్తారు, చాలా ఇబ్బంది పడి వస్తారు, ఎంతో ఆశతో వస్తారు. అంత రెట్టింపు ఆనందంతో వెళ్ళే వాళ్ళకి, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇది ఒక రకమైన తట్టుకోలేనటువంటి బాధ అన్నమాట. చాలా మంది ఇప్పటికే కాఠ్మండూకి వస్తున్నారంట, వచ్చిన వాళ్ళందరూ కూడా ఓకే, వాళ్ళ తరపు బంధువులు. ఆ. శ్రీనివాస్ గారు ఇప్పుడు మీరు ఎక్కడికి వెళ్తున్నారండి? ఏ ప్లేస్ కి ఇప్పుడు వెళ్తున్నారు మేము సాగా అమ్మ, సాగా. ఓకే, అక్కడికి వెళ్ళి ఈ ఇమిగ్రేషన్ ఇదంతా చూసుకోవాలా అండి మళ్ళీ? చూసుకోవాలి కదమ్మా, ఎగ్జిట్ ఉంటుంది కదా మాకు. ఓకే, ఆ. సో ఇప్పుడు మీరు ఎగ్జిట్ అవ్వడానికి చాలా ప్రాసెస్ ఉండే అవకాశం కనిపిస్తోంది ఈ టైంకి. అంటే మాకు పర్మిషన్ వేరే రూట్ ఇవ్వాలమ్మా. ఇచ్చేస్తే వీ కెన్ స్టార్ట్ అవర్ జర్నీ అమ్మా. ఓకే, ఇప్పుడు మీరున్న ఇవాళ సాగాలో ఉంటాం, రేపు నేలంకి వెళ్తున్నాం అమ్మ. కొడారి రూట్ ఓపెన్ అయిపోయిందంటే మా గురించి రేపు నేలంకి వెళ్ళిపోయి రేపు నైట్ అక్కడ రెస్ట్ తీసుకుని ఎల్లుండి పొద్దున బార్డర్ క్రాస్ అవుతాం, నేపాల్ సైడ్ కి వస్తాం. అక్కడ నుంచి కాఠ్మండు 135-140 కిలోమీటర్స్ విల్ డ్రైవ్ బ్యాక్. శ్రీనివాస్ గారు, ఇప్పుడు మీరున్న వెహికల్లో సతీష్ రెడ్డి గారి దంపతులు మీరు ట్రావెల్ చేస్తున్నారు, మిగతా టీం వెనకొస్తున్నారా అండి? ఇది నా స్పెషల్ వెహికల్ అమ్మా. ఇది నేను ఎమర్జెన్సీ వెహికల్ కింద పెట్టుకుంటా ఇప్పుడు. సారు నాతో ఉన్నారు. అలాగే మాకు ఇంకా 2 బస్సులు, ఇంకో సపోర్టింగ్ ట్రాక్ కూడా ఉందన్న. ఆ బస్సులు వెనకాల ఉన్నాయమ్మా. ఓకే, మీతో పాటు వాళ్ళు కూడా ట్రావెల్ అవుతున్నారు మీ వెనక, సో వాళ్ళకు కూడా ఇబ్బంది ఏం లేదు. సో మీ టీం అంతా ఒకేసారి చేరుకుంటారు? అందరం ఒకేసారి చేరుకుంటాం అమ్మా. ఇప్పుడే లంచ్ అది కంప్లీట్ చేసుకుని మళ్ళీ వి స్టార్టెడ్ బ్యాక్ అవర్ జర్నీ. చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు శ్రీనివాస్ గారు, అంటే అక్కడ జర్నీ ఏ విధంగా ఉంది, మీ ఎక్స్పీరియన్స్ ఏ విధంగా ఉంది అని చెప్పి. బట్ ఇక్కడ ఎవరైతే వెళ్లారో వాళ్ళ రిలేటివ్స్ కావచ్చు, వాళ్ళ శ్రేయోభిలాషులు కావచ్చు, చాలా కంగారు పడుతున్నారు. అలాంటి వాళ్ళందరికీ మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఫైనల్ గా? అంటే అంత కంగారు పడాల్సిన అవసరం లేదమ్మా. వచ్చే వాళ్ళకి కొద్దిగా ఇబ్బంది ఉంటుంది. ఇప్పుడు బోర్డర్ ఎంటర్ అయ్యే వాళ్ళకి చైనా మళ్ళీ కొత్త రూట్ పర్మిషన్ ఇచ్చేంత వరకు రాలేరు. ఆ సిమికోట్ లాసా పర్మిషన్లు వాళ్ళకు ఉంటాయి కాబట్టి ఆ రూట్ లో ట్రావెల్ చేయొచ్చు. కానీ కేరుంగ్ రూట్ ఇచ్చిన వాళ్ళది ఇప్పుడు అది బ్లాక్ చేసింది నిన్నటి నుంచి. అలాగే రిటర్న్ వెళ్లే వాళ్ళకి ఇవాళ ఏదో ఒక ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది, చైనా ఆ రూట్ లో మమ్మల్ని బయటకు పంపించేస్తారు. అండ్ వచ్చే వాళ్ళకి మటుకు కొంత డిలే ఉండొచ్చు. ఈ ఎఫెక్ట్ వల్ల ఇమిగ్రేషన్ ప్రాసెస్ అనేది కొద్దిగా డిలే ఉండొచ్చు. సో అట్లాంటి వాళ్ళు కొద్దిగా ఓపికగా ఉండాలి. అండ్ నిన్న జరిగిన వాళ్ళకి ఇబ్బంది ఉంటుందమ్మా. ఈ వేళ నుంచి ఉండే వాళ్ళకి ఏం ఇబ్బంది లేదు. ఓన్లీ థింగ్ ఈస్ బయటికి రావటం, కాఠ్మండు చేరుకోవటం వరకు కొద్దిగా శ్రమతో కూడింది. అది ఒక్కటి దాటితే ఇంకేం ప్రాబ్లం లేదమ్మా. ధైర్యంగా ఉండొచ్చు వాళ్ళ బంధువులంతా కూడా. రైట్ సార్, ఫైనల్ గా ఒక్కసారి మీరు వెళ్ళే రూట్ ఇంతకు ముందు మాకు చూపించినట్లు ఇంకొకసారి చూపించడానికి ట్రై చేస్తారా? వాతావరణం అదంతా ఎలా ఉందో ఒకసారి ఎన్టీవీకి చూపిస్తానమ్మా. యా రైట్, ఇప్పుడు ఇంతకు ముందు మనం డిఆర్డిఓ మాజీ చైర్మన్ సతీష్ రెడ్డి గారితో మాట్లాడాము. ఇక్కడ నేపాల్లో వరదలు సంభవించిన టైంలో సతీష్ రెడ్డి గారి దంపతులు వాళ్ళందరితో వెళ్ళిన టీం అందరూ కూడా మానస సరోవర్ పరిక్రమ యాత్రలో ఉన్నారు. వాళ్ళు సేఫ్గా ఎట్లా వెళ్ళారో ఇప్పుడు సేఫ్గా అట్లానే తిరిగి రావడానికి ట్రై చేస్తున్నారు. ఎంట్రీ ఎలా ఉంటుందో ఎగ్జిట్ కూడా సేమ్ అటువైపు నుంచే రావాలి అని చెప్పి మనతో పాటు శ్రీనివాస్ గారు కూడా మాట్లాడారు. ఆ టీంని ఎవరైతే లీడ్ చేస్తున్నారో ఆయన మాట్లాడారు. సో ఎగ్జిట్ ఎంట్రీ ఒకటే ఉంటాయి, బట్ ఇప్పుడు రావడానికి ప్రత్యామ్నాయ మార్గాలు కూడా చైనా చూస్తోంది అని చెప్పి శ్రీనివాస్ గారు చెప్పడం జరిగింది. చాలా సేఫ్గా మేము అక్కడికి వెళ్ళాం. నిన్ననే ఎగ్జిట్ కావాల్సి ఉంది, బట్ ఆ భగవంతుడి దయ వల్ల అది కొంచెం మేము పోస్ట్ పోన్ చేసుకోవాల్సి వచ్చింది. 29కి మేము ఎగ్జిట్ పెట్టుకున్నామని చెప్పి శ్రీనివాస్ గారు కూడా మాట్లాడుతున్నారు. సో వాళ్ళ టీం అందరినీ కూడా చాలా సేఫ్గా తీసుకురావడానికి ట్రై చేస్తున్నాం అని చెప్పి శ్రీనివాస్ గారు, ఎవరైతే డిఆర్డిఓ మాజీ చైర్మన్ సతీష్ రెడ్డి గారి దంపతులు టీంని లీడ్ చేస్తున్నారు, శ్రీనివాస్ గారు కూడా ఎన్టీవీతో మాట్లాడడం జరిగింది. ప్రస్తుతం వాళ్ళు రిటర్న్ వచ్చే ప్రాసెస్లో ఉన్నారు. సో మానస్ సరోవర్ యాత్ర ముగించుకుని ఇండియాకి తిరిగి రాబోతున్నారు.